would I do without your smart mouth? Drawing me in and you kicking me out. You got my head spinning, no kidding. I can't pin you down. What's going on in that beautiful mind? I'm on your magical mystery ride, and I'm so dizzy, don't know what hit me, but I'll be alright. My head's underwater, but I'm breathing fine. You're crazy and I'm out of my mind, 'cause all of me loves all of you. Love your curves and all your edges, all your perfect imperfections. Give your all to me, I'll give my all to you. You're my end and my beginning. Even when I lose, I'm winning, 'cause I give you all of me, and you give me all of you. Oh, how many times do I have to tell you? Even when you're crying, you're beautiful too. The world is beating you down. I'm around through every mood. You're my downfall, you're my muse, my worst distraction, my rhythm and blues. I can't stop singing, it's ringing in my head for you. My head's underwater, but I'm breathing fine. You're crazy and I'm out of my mind, 'cause all of me loves all of you. Love your curves and all your edges, all your perfect imperfections. Give your all to me, I'll give my all to you. You're my end and my beginning. Even when I lose, I'm winning, 'cause I give you all of me, and you give me all of you. Oh, give me all of you. Cards on the table, we're both showing hearts, risking it although it's hard, 'cause all of me loves all of you. Love your curves and all your edges, all your perfect imperfections. Give your all to me, I'll give my all to you. You're my end and my beginning. Even when I lose, I'm winning, 'cause I give you all of me, and you give me all of you. I give you all of me, and you give me all of you. Oh.
ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. మీ బ్రతుకులో పాపము కలతలా, మీ హృదయంలో బాధలో కన్నీరా, మీ కన్నీరంతా తుడిచివే రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. నువ్వెవరను వివరము చెవులకు తెలియక ముందే, నువ్వు కదిలిన గురుతులు కనులను కలవక ముందే, నీ గతముని కథలుగా చదవక ముందే, నీ పరిచయ వసలిక జరగక ముందే, నా మనసిప్పుడెందుకు నీకై పరుగులు తీస్తోందే. శ్రీరస్తు 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 శుభమస్తు 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 శుభమస్తు. శ్రీరస్తు శుభమస్తు అని నన్ను దీవిస్తూ నీ వైపు తోస్తున్నదే. శ్రీరస్తు శుభమస్తు అనుమాట ముద్రిస్తూ ప్రియలేఖ రాస్తున్నదే. అస్తు అస్తు నిన్నే నాకిస్తూ, తథాస్తంటూ దేవతలు వరమే ఇస్తూ, చూస్తూ చూస్తూ నా తపనే చూస్తూ, విజయోస్తంటూ మన పేర శుభలేఖేస్తూ. నువ్వెవరను వివరము చెవులకు తెలియక ముందే, నువ్వు కదిలిన గురుతులు కనులను కలవక ముందే, నీ గతముని కథలుగా చదవక ముందే, నీ పరిచయ వసలిక జరగక ముందే, నా మనసిప్పుడెందుకు నీకై పరుగులు తీస్తోందే. వెళ్ళే దారిని మళ్ళే గాలిని అడిగా అడిగా నీ జాడే, తదుపరి ఎటు వెళ్ళావని ఎటు వెళ్ళాలని వెతికా వెతికానే నీ నీడే, పడుతూ లేస్తూ నేను గాలిస్తూ, నిమిషానికోసారి జన్మించేస్తూ. శ్రీరస్తు శుభమస్తు అని నన్ను దీవిస్తూ నీ వైపు తోస్తున్నదే. శ్రీరస్తు శుభమస్తు అనుమాట ముద్రిస్తూ ప్రియలేఖ రాస్తున్నదే.
కలిసిన వేళై కలిసే ప్రేమకు వేళై రోజు చూస్తూ ఉంది నీకై వేయి కళ్ళై. నేను ఆగలేని ఈ తొందర తెలిసే గుండెల్లోనే మంట బాగా వెలిసే విరిసినై తలపులిలా కురిసెనులే అక్షంతలుగా నాలో ఏ జరిగిందో ఏమో ఆనందం. నాలో ఏ జరిగిందో ఏమో దేవుడు మహిమగాక. సభలో ప్రసిద్ధాస్వామిక 22 నుంచి 20 వర్షాల వరకు ధ్యానిస్తాం. దేవుడు మహిమగాక. స్త్రీలారా, ప్రభువులలోనే మీ సొంత పురుషులకు క్రీస్తు సంఘములకు శిరస్సు అయినలాగా పురుషుడు దేవులకు రక్షకుడైనాడు. దాన్ని నిలవబెట్టుకున్నామని వాక్యం తమ సొంత శరీరం వలె తమ భార్యను ప్రేమింప బద్ధులైనారు. తన భార్యను ప్రేమించేవాడు ఇప్పుడు వచ్చినటువంటి ఇద్దరు ఎవరొస్తున్నారని బట్టి శిరీష వినయ్ కుమార్ వివాహం స్థితిలో వచ్చారు. ఈ వివాహాన్ని పురస్కరించుకుంటున్నాను. శుభకాలను చెల్లిస్తూ ఉన్నాం. తిరిగి ఈ యొక్క కోడుకొని వచ్చారు. 20 కుటుంబాలను జ్ఞాపకం చేసుకున్నారు. ఈ రీతిగా ఈ వివాహ వినయ్ కుమార్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. విడివిడిగా ఉన్న ఇద్దరు యవనస్తులు ఈ పరిశుద్ధ దేవాలయంలో నీ దీన దాసులుగా వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకొని ప్రభు నీవు అధ్యక్షత వహించి ఈ పరిశుద్ధ వివాహమును నీ చేతుల మీదుగా మీరు జరిగించుకోవాలని వారు ఏక శరీరులై మరి ముందులని నీ మాటలు సెలవిస్తుంది. ఆ రీతిగా ఈ దినము ప్రభు జతపరచబడకుండా మీరు నిర్మిస్తున్నందుకు కడుతున్నందుకే నీకు కృతజ్ఞతాస్తుతులు. మరి జరగవలసిన వివాహ కార్యక్రమం అంతా కూడా మరి ప్రభు మర్యాదపూర్వకంగా చక్కగా జరగడానికి మీరు చూపించండి. ఈ కార్యం ద్వారా మీరే వెనుక మహిమ ప్రభావములు పొందుతున్నామని మరక్షకుడు కుమారుడైన యేసుక్రీస్తు పేరిట వేడుకొని ప్రార్థన చేస్తున్నాము. గమనించిన సత్యవాది కాబట్టి ఖచ్చితంగా చెప్తేనే బాగుంటుంది. మరి మీరందరూ అడ్డం పెడితే వెలుగుమారి తల్లి తండ్రి అందరూ చూడలేకపోతున్నారు. మీ భవిష్యత్తు చూసుకోండి. ఏది ఏమైనప్పటికీ ఈ దినం ఫాదర్ మధ్యస్ రెడ్డి అయ్య గారు దేవుని సందేశం అందిస్తారు అని అనుకున్నాను. దేవుని బిడ్డలుగా కొన్ని నిమిషాలు, ఒక 5-10 నిమిషాలు జాగ్రత్తగా వాక్యం వైపునకు మనసు పెట్టండి. ద్వారా వివాహం యొక్క విలువను మనం తెలుసుకోవచ్చని నేను మీకు తెలియజేస్తున్నాను. వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఎందుకు ఘనమైంది అని ఎబ్రీలకు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైన పౌలు దాన్ని ఎందుకు చెప్పబడినటువంటి కార్యం. ఈ వివాహ కార్యక్రమము దేవాది దేవుని ద్వారా స్థిరపరచబడినటువంటి కార్యక్రమం. అందుకు ఇది ఘనమైనది. కుటుంబ వ్యవస్థ అనేది దేవుడు ఏర్పాటు చేసింది. దేవుడు కట్టిన ఏ ఇంటినైనా ఎవరైనా తొలగించిన వీలు లేదు. వివాహం ఎందుకు విషయంలో ఘనమైందో నేను మీకు తెలియజేస్తున్నాను. రెండవదిగా ప్రభువైనటువంటి యేసులో ఉద్భవించిన తర్వాత ఆయన శిలువ వరకు వెళ్ళి శిలువలో తన ప్రాణాన్ని ఇవ్వడానికంటే ముందు కానా వివాహంలోనికి వచ్చాడు. ఆయన కానా వివాహంలోని కొరతలను తీర్చాడు. అమోడైనటువంటి యేసుక్రీస్తు వివాహ వ్యవస్థలో ఉన్నాడు. మరి మనందరం ఎన్నిక సంఘంగా కూడుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు
మధ్యాకాశంలో ప్రభుతో జరిగేటువంటి సంగములకు ప్రభుతో జరుగుతాత్మ దేవుడు. కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ అను త్రియేక దేవుడు వివాహ వ్యవస్థలో ఉన్నాడు. కాబట్టి వివాహము అన్ని విషయాలలో ఘనమైనది. ఇది మొట్టమొదటిగా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ వివాహ కార్యక్రమము ఏదైనా వనంలో ప్రారంభమై ఆనాడు ఆదాము వచ్చాడు దేవాది దేవుడు. ఈ దినం వినయ్ కుమార్ శిరీష అనే వీరిద్దరిని ఇది యెహోవా వలన కలిగిన కార్యము మనం అవునని కానీ కాదని కానీ చెప్పడానికి వీలు లేదు. వాక్యాన్ని మనం స్త్రీలుగా ప్రభువులకు వలె మీ స్వంత పురుషులకు లోబడి ఉండండి. లేదా అర్థం సంపూర్ణంగా మీరు గమనించాలని నేను అనుకుంటున్నాను. మరోసారి చెప్తున్నాను, స్త్రీలుగా ప్రభువులకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. అంటే దాని అర్థం ఏంటంటే ప్రభువులకు లోబడినటువంటి ఏ స్త్రీ అయినా తన పురుషునికి లోబడుతుంది. దేవునికి లోబడినటువంటి స్త్రీలు పురుషునికి లోబడతారా? అది ప్రశ్న. అందుకే స్త్రీలకు ఖచ్చితంగా ఒత్తి చెప్తున్నాడు, స్త్రీలాగా ప్రభువులకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. పేతురు ఏమన్నా అంటే స్త్రీలాగా మీ పవిత్ర ప్రవర్తనను చూసి వాక్యం లేదు పేతురు తెలియజేస్తున్నాడు. 3వ అధ్యాయం 1వ వచనంలో, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను ప్రభునామాన్ని స్తుతిస్తున్నాను. ప్రతి స్త్రీ ఇక్కడ కూర్చున్న శిరీష ఆమెలో ప్రభువులకు లోబడినటువంటి ఏ కుటుంబం అయినా దీవించబడుతుంది అని నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ప్రభునామాన్ని నేను స్తుతిస్తున్నాను. నేను సంఘమును ప్రేమించినటువంటి రీతిగా, అనగా సంఘం అనగా ఆయన యొక్క భార్య, నేను సంఘమును ప్రేమించిన రీతిగా స్త్రీ లోబడి తన కాపురాన్ని ముందుకు తీసుకెళ్తామంటే పురుషుడు తప్పకుండా ప్రేమించాలి. ఎందుకనగా ప్రభువు సంఘాన్ని ప్రేమించాడు. కాబట్టి పురుషుడు స్త్రీని ప్రేమించాలి. ఎంతగా ప్రేమించాలి? మరి ఏదైనా హాని కలిగితే, దెబ్బ కలిగితే, నీకెంత నొప్పి కదా, నీ భార్యకు ఏదైనా జరిగినప్పుడు కూడా అంతే నొప్పి నీకు కావాలి. అది ప్రేమ. తన భార్య కొరకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టాడు. ప్రతి భర్త తన భార్య కొరకు, వివాహం అంటే అందరూ చాలా సులభంగా ఏదో ప్రమాణాలు చేస్తే అయిపోతుంది అనుకోవడం కాదు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తనకు కాబోయేటువంటి భార్య కొరకు తన ప్రాణం పెట్టాడు. ఈ మాటలను ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు తెలియజేస్తే, పేతురు పత్రికలో 3వ అధ్యాయం 7వ వచనంలో, మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో అనేమంటే, స్త్రీలు మీకు ఇచ్చినటువంటి ఒక గొప్ప బాధ్యతను మీరు నెరవేర్చినప్పుడు పురుషులకు నేను ఇచ్చేటువంటి మాట 7వ వచనంలో ఉంటుంది. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో వ్రాయబడి ఉన్నటువంటి మాట, అటువలనే పురుషులారా జీవమాన కృపావరంలో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి మీ ప్రార్థనలకు ఆటంకము కలగకుండా వారు ఎక్కువ బలహీనమైన ఘట్టమని ఎరిగి జ్ఞానం చొప్పున వారితో కాపురం చేయాలి. ఇన్ని మాటలు లేదా? కాబట్టి వారు ఎక్కువ బలహీనమైన ఘట్టం, గొప్ప బలహీనమైన ఘట్టమమ్మా మీరు అని అంటే మీరు అనుకుంటారు, మేము కూడా ఉద్యోగాలు చేస్తున్నాం, మేము కూడా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తున్నాం, మేము కూడా అన్ని నాయకత్వంలో మేము కూడా ఉన్నాం. స్త్రీ బలహీనంలో అనుకుంటారా? ఏమో అనుకుంటున్నా, చాలా మంది ఒప్పుకోవాలని నేను అనుకుంటున్నాను. అందుకే బలహీనమైన ఘట్టం అంటే బలహీనమైన ఘట్టం అన్నాడు. చూసారు, బలహీనమైన ఘట్టం అంటే
ఎవరు ఒప్పుకోరని ఎక్కువ బలహీనమైన ఘటన. అందరికీ ఏదైనా చేయగలరు, చిన్న చివరి తన ప్రాణాన్ని అయిపోగలరు. అది కాదు శ్రీధర పురుషులతో అంటాడు, వారు ఎక్కువ బలహీనమైన ఘటనని మీ ప్రాణాలకు ఆటంకం కలగకుండా ఎవరైనా ఎవరి ప్రాణులుగా ఆటంకం కలిగింది ఆ పురుషులారా? మీరు ప్రార్థన చేసినప్పుడు మీ భార్యతో సమాధానం లేకుండా మీరు ప్రార్థన చేసిందా? చేసుకుంటా సమాధానం ఉన్నా లేకపోయినా ప్రార్థన అయితే ప్రార్థన. సమాధానం లేకపోతే సూర్యాస్తమయం వరకు నీ కోపాన్ని నువ్వు వదిలిపెట్టకపోతే నువ్వు ప్రార్థన చేయలేవు అసలే అంటున్నాడు. ఎక్కువ ఈ బంగారు పాదములకు స్తోత్రాలు చెల్లించుకొని తండ్రి. ప్రభా, ఈ యొక్క నూతన బుధవారం లేదల పరిశుద్ధాత్మ చెల్లింపబడిన దైవదాసుడు పలికించుకున్న ప్రతి మాట అమూల్యమైనది, పవిత్రమైనది, పరిశుద్ధమైనది. ఈ యొక్క నూతన బుధవారులకు భర్తను భార్య ప్రేమించాలి, భార్యను భర్త కూడా ప్రేమించాలన్నావా? నువ్వు ప్రత్యేకంగా ఆ కుటుంబాన్ని నువ్వు జతపరచబడుతున్నావు. నువ్వు ఆశీర్వదించే దేవుడు, నువ్వు గణపరుచుకునే ప్రభు. ఈ సంఘానికి సాదృశ్యమును ఈ కుటుంబం నుండి నువ్వు కలిగింపజేసుకోవాలి. చేసేందుకు ఉత్సహించాలి, సంతోషించాలి. ఇది ఇప్పటి నుండే కాదు ప్రభా, నీ అందు భయభక్తులు వచ్చిన బిడ్డలకు ఎక్కడికి వెళ్ళిన సంతోషమును సమాధానమును ఇచ్చే ప్రభు నీవే. ప్రభా, నీ యొక్క దాసుడు ప్రతి మాట అమూల్యమైనది, పవిత్రమైనది. ఆ నూతన బదుల ఎడల ఆ హృదయంలో నువ్వు నింపుకోవాలి, ఆ వాక్యానుసారమైన జీవితం జీవించాలి. ప్రతి వారిని, ఇక్కడ ఉన్న వారిని దీవించి ఆశీర్వదించి ఈ నూతన బదులను మనుషుల దయందులు, దేవుని దయందులు ఆ బిడ్డలను వర్ధలింపజేసుకొని నీకు మహిమ తీసుకొచ్చే కుటుంబాలుగా, నిన్ను గణపరుచుకునే కుటుంబాలుగా, నీ ప్రార్థనలో ప్రార్థన మందిరంలో ప్రార్థించుకునే కుటుంబాలుగా వారిని ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించి నువ్వు గణపరచుకోమని కోరుచు. మా ప్రభుని క్రీస్తు పేట విశ్వాసముతో అడిగి వేడుకొచ్చినాము తండ్రి. ఆమేన్. మేఘన దయాకర్ సలోమి గారి కుమారుడు వినయ్ కుమార్, వస్కుల ప్రసాద్ సలమోన్. ఈ సమయంలో మనము ఈ వివాహ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నాము. ప్రభునామాన్ని నేను స్తుతిస్తున్నాను. ఈ సమయంలో మరి వివాహాన్ని కట్టిన ముందు రెవరెండ్ జేమ్స్ రాజు గారు ప్రార్థించవలసిందిగా నేను వచ్చి మా పాపముల నిమిత్తము సిలువలో మరణించి 3వ నాడు మృత్యుంజయుడు లేచిన మా ప్రభు, మా దేవాలయ రక్షక, నీ పరిశుద్ధ సన్నిధానములు నైనా వినయ్ కుమార్ శిరీష వివాహములు వచ్చి మీ నామాన్ని కొనియాడుతూ మీరు మాకు ఇచ్చిన మీ ధన్యత. ఎవరికైనా ఆక్షేపణ ఉన్నాయి కదా ఇప్పుడే తెలియజేయవలసిందిగా నేను కోరుతున్నాను. మరొకసారి నా ప్రశ్నను అర్థం చేసుకున్నాను అనుకుంటున్నాను. ఎవరికైనా ఆక్షేపణ ఉన్నాయి కదా క్రైస్తవ వివాహ చట్ట ప్రకారంగా లేక భారతదేశ వివాహ చట్ట ప్రకారంగా ఎవరైనా ఆక్షేపణ తెలియజేయగలిగితే ఇప్పుడే తెలియజేయబడే. అమ్మా మౌనము అంగీకారాన్ని గుర్తుగా తీసుకొని మీరు ఎవరు ఆక్షేపణ చేయడం లేదు కాబట్టి నేను ఇంకా ముందు కొనసాగుతున్నాను. రకాలుగా కాకుండా మరి ఒక విధంగా జతపరచబడే వారందరూ దేవుని చేత జతపరచబడాలని వారిరువురు మీరిరువురు బాగా రూఢిపరచుకున్న వాళ్ళని ప్రభు యొక్క మీకు తెలియజేస్తున్నారు. కాబట్టి మీ ఇద్దరిలో ఎవరికైనా ఈ వివాహం ఇష్టం లేకపోయినా ఇప్పటికైనా తెలియజేయవచ్చు. లేదు మాట్లాడలేదు ఇప్పుడు
శిరీష వివాహం చేసుకోవడం మీకు ఇష్టమేనా? ఇష్టం. శిరీష వినయ్ వివాహం చేసుకోవడం మీకు ఇష్టమేనా? నేను చెప్పిన పరిశుద్ధ వివాసితుల కోరికలకు ఈ స్త్రీ అనగా శిరీషను ఈ బాధ్యతగా చేసుకొని ఈమెను ప్రేమించి ఆదరించి కనపరిచి వ్యాధిను ఆరోగ్యవంతను ఈమెను కాపాడి ఇతను వల్లగా నీ బ్రతుకు కాలమందై ఈమెకి అనగా శిరీషకి భర్తవై ఉంటావా? శిరీష దేవుని నేను చెప్పిన పరిశుద్ధ వివాసితుల కోరికలకు ఈ పురుషుని అనగా వినయ్ కుమార్ను నీ భర్తనుగా చేసుకుని ఈయనను ప్రేమించి ఆదరించి గణపరిచి వ్యాధి అందను ఆరోగ్యవంతను ఈయనను కాపాడి ఇతరులను మూలక నీ బ్రతుకు కాలమంతే ఈయనకి అనగా వినయ్ కుమార్కి భార్య అయి ఉంటావా? అయితే ఈ స్త్రీని పురుషునికి ఇచ్చేవారు దయచేసి ముందుకు రండి. అమ్మాయి పక్షంగా ఉన్నటువంటి వారు అమ్మాయి పక్షంగా వచ్చి ప్రేమ కలిగినటువంటి మా తండ్రి ఈ పరిశుద్ధ నామములకు వందనములు స్తోత్రములు. సారవాన్ విజయ్ గారు తమ కూతురిని పెంచి పెద్దదానిగా చేసి విద్యాబుద్ధులు పెంచి ఆ విధంగా వివాహ కార్యక్రమం కొరకు తన కూతురు చేతిని వినయ్ కుమార్ చేతికి అప్పగిస్తున్నారు. మరి దయాకర్తలో దయచేయమని మీకు స్థితిలాగా చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. వినయ్ కుమార్ అనే నేను శిరీష అనే నేను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుడికైనను కలిగికైనను లేనికైనను వ్యాధి అందను ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి ఈ చొప్పున జరిగిందునని పరిశుద్ధ దేవుని ఎదుటను పరిశుద్ధ సంఘం ఎదుటను పెద్దల ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. శిరీష అని నేను వినయ్ కుమార్ అని నేను ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను వీడికైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందను ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా ప్రార్థనగా చేసిన జరిగిందని పరిశుద్ధ దేవుని ఎదుటను పరిశుద్ధ సంఘం ఎదుటను పెద్దల ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. తీసుకుపోయింది ఎందుకు పురుగుతాడు వినయ్ కుమార్ తీసుకొచ్చిందో నాకు తెలియదు. వినయ్ కుమార్ ఎన్ని మూడు వెళ్దాం అనుకున్నాం అడిగితే ఏం చెప్పాడు? అయ్యా సరే ఆయన అనుకోవచ్చు 50 60 మూడు వెళ్తాం ఎన్ని చెప్పినా 3 మూడు వేయాలి. ఎంతమంది చెప్పినా ఎందుకంటే ఈ జీవితం శిరీష జీవితంతో ముడిపడాలి. జీవితాలు ముడిపడాలి. దాటలు కదా చాలా మంది పెద్దగా పిల్లలని ఎందుకున్నాడు బంగారం కంటే విలువైంది ఏంటంటే పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనంలో 7 సార్లు పుట్టుకు వేయబడిన వేదిక బంగారం కంటే మీ విశ్వాసం చాలా గొప్పది. వాళ్ళే వర్గాలు ఒకరి ఏడలో ఒకరు విశ్వాసంగా నమ్మకం కలిగి ఒకరి ఏడలో ఒకరి నమ్మకం కాబట్టి బంగారం కంటే విలువైంది నమ్మకం అని జ్ఞాపకం ఉంచుకొని ఖచ్చితంగా మీరు కనిపించట్లేదు తీపోతే నమ్మకం కలిగి ఒకరి ఏడలో ఒకరు నమ్మకం కలిగి
క్షమిస్తారు. ప్రభునామాన్ని నేను స్తుతిస్తున్నాను. ఇది భారతదేశ సాంప్రదాయాల్లో దైవజనుని పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తండ్రి, 3 గంటల తాడు జన్మింటికి తిరిగిపోయాను. ఈ వాక్యం యొక్క ఆధారాన్ని బట్టి నీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వినే ఆనందభరితమైనటువంటి జీవితాన్ని బిడ్డలు జీవిస్తూ ప్రభా నిన్ను పోలి నీ పోలికను నీ స్వరూపతను ధరించుకుని తండ్రి స్తోత్రాలు. ఈ యొక్క తండ్రి ఈ యొక్క వాక్యం యొక్క ఉదక స్థానంలో నీ బిడ్డలు స్థిరపరచబడి నీ రాజ్యాన్ని నీ నీతిని కొరకు జీవించే ఒక వారసత్వం కలిగిన కుటుంబంగా కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి దీవించుమని యేసయ్య ప్రశస్తమైన నామంలో మా స్తుతిమయ నీకే సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఈ శుభ దినమున నవదంపతులను, ఈ శుభ దినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కష్టములలో నీవే అండగా నుండి, కష్టములలో నీవే అండగా నుండి కొరతలు తీర్చి నడుపుమయా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. క్రీస్తునందు సీనియర్ పాస్టర్ రెవరెండ్ డాక్టర్ డి జోసి జేమ్స్ గారు, వేదిక మీద ఉన్న దైవజనులు రెవరెండ్ ఏలియా గారు, రెవరెండ్ జ్ఞానదేవ్ గారు, రెవరెండ్ రాజు గారు, రెవరెండ్ ఎన్కేవి గారు, ఇతర దైవజనులు, సంఘ అధ్యక్షులు పిఆర్ సాల్మన్ గారు, సంఘ మాజీ అధ్యక్షులు
ఎం ఆరోగ్యం గారు, పి రామకృష్ణ గారు, మరి జాయింట్ ప్రెసిడెంట్ వివాహ కార్యక్రమంలో మనం ఉన్నాము. మరి దేవుని సన్నిధిలో దైవజనుల ఎదుట, పెద్దల ఎదుట వారు జతపరచబడడం దేవుని చిత్తమై ఉంటున్నది, దేవుని కార్యమై ఉంటున్నది. అందుని బట్టి నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి బైబిల్లో వివాహ విషయము అనేక గ్రంథాలలో రాయబడి ఉన్నది. నడిపించి మరి ఆశీర్వదించి ఉన్నాడు. క్రైస్తవ వివాహం యొక్క ముఖ్య లక్షణము భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. మీరిరువురు ఒకరిని నిమిత్తము ఒకరిని ప్రార్థించేవారుగా ఉండాలని, మరి ప్రతి ఆదివారము దేవుని సన్నిధికి వెళ్ళాలని కోరుతూ దేవుడి మీకు సమస్త మేలు, దీవెనలు, ఆశీర్వాదాలు కలుగజేయాలని మీరు ఫలించి సంఘ పక్షాన, స్టాండింగ్ కమిటీ పక్షాన వినయ్ కుమార్ శిరీషలకు వెడ్డింగ్ సందర్భంగా నేను శుభములు తెలియజేస్తున్నాను. విష్ యూ ఏ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. మే గాడ్ రిచ్లీ బ్లెస్ యూ. డాక్టర్ జోషి జీవిసాయి గారు, సంఘ అధ్యక్షులు, సంఘ కార్యదర్శి, మాజీ అధ్యక్షులు, సంఘ ఆయా సంఘ కాపాడు, వేదికను అలంకరించిన పెద్దలు, ఈ సంతోషమైన కార్యక్రమానికి హాజరైనటువంటి స్నేహితులందరికీ యేసుక్రీస్తు నామమున శుభములు, ఆశీస్సులు తెలియజేస్తున్నాను. క్రీస్తు ప్రియులారా, ఇక్కడ నాకు కనబడింది ఏదనగా సొంత కుటుంబాలలో శ్రేష్టమైన కార్యక్రమాన్ని, హిందుత్వాన్ని బలపరుచుకొని ఈ రీతిగా ఎవరి పిల్లలను జతపరచబడటంతో కుటుంబాలను ఐక్యతతో ముందుకు సాగిన విధానాన్ని బట్టి మొదట దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇద్దరు ఎవరి పిల్లలు కూడా ఏ స్థలంలో ఉండినను, ఎక్కడ చదువుకుండా ఉండినను, వారి యొక్క విద్యలో, ఉద్యోగ ధర్మంలో యేసుక్రీస్తును గుర్తుపెట్టుకొని వారి జీవిత యాత్ర కొనసాగించాలని, వారు భూమిపై ఫలించి అభివృద్ధి చెందుటకు, రెండు కుటుంబాలకు ఆదర్శప్రాయమైన జీవితము ఆ బిడ్డలు జీవించాలని కోరుకోవచ్చు. నా తరఫున, నా కుటుంబం తరఫున వారికి క్రీస్తునందు పూజలైన పాస్టర్స్ గారు, మా చర్చి సీనియర్ పాస్టర్, మరి ఆయా సంఘ పాస్టర్స్, సంఘ ప్రెసిడెంట్ గారు పిఆర్ సాల్మన్ గారు, సంఘ సెక్రటరీ జయమాధవ్ కుమార్ గారు, మరి ఈశ్వర దేవుడు గారు, మరి కూడి వచ్చిన ఉస్కుల ఫ్యామిలీస్, మరి వేతల వారి ఫ్యామిలీస్, మరి రక్త సంబంధ బంధుమిత్రులందరికీ, మరి వేగల సగమి డైరెక్టర్ గారు మాత్రపడుతున్నారు. మరి ఆ సిద్ధపాటు చూస్తే మరి నాకైతే చాలా సంతోషం అనిపించింది. మరి ఈరోజు ముస్లిం వారి ఫ్యామిలీస్ చూస్తే చాలా సంతోషం ఉన్నది నాకు కూడా. ఎందుకంటే చాలా సంబంధించిన కుటుంబాలు, మరి ఇంకా ముఖ్యంగా వస్తున్న యువగాన్ని చూస్తే నాకు చాలా సంతోషం కలుగుతుంది. వారి యొక్క వస్తువుల ఫ్యామిలీస్, వారి యొక్క అందరి ముఖ కవలికలు ఎవరి గారి ముఖములుగా ఉన్నది. మరి అయినా ఈ యొక్క వివాహానికి చాలా సిద్ధపాటుతో వారు సాల్మన్ గారైనా, అల్లమయ్య గారి కుటుంబం అయినా జీవించాలని, మరి రాబో కాలంలో వినయ్ కుమార్ కూడా అమెరికా దేశంలో సెటిల్ కావచ్చు. మరి అక్కడ కూడా క్రిస్టియానిటీ, అది ఇంకా అక్కడ ఎక్కువ క్రిస్టియానిటీ, అక్కడ ఇంకా ఎక్కువ భయభక్తులు ఉంటాయి. కాబట్టి వీరి కుటుంబము అక్కడ కూడా ఎంతో గొప్పగా దేవుని ఎదుగుదల కావాలని నేను కోరుకుంటూ, బేకర్ వారి కుటుంబానికి, వసూల వారి కుటుంబానికి, డాక్టర్ రెవరెండ్ జోషి జేమ్స్ గారు,
పార్ట్నర్ ప్రెసిడెంట్ మేడం ఆరోగ్యం గారు, రాబిన్సన్ గారు, ప్రస్తుత ప్రెసిడెంట్ పిఆర్ సాల్మన్ గారు, కార్యదర్శి జాన్ మనోజ్ గారు, వేదిక పైనటువంటి సంఘ నాయకులు, మధ్యలో వందనాలు. నేను గతంలో కూడా ఎంగేజ్మెంట్ అప్పుడు చెప్పాను. ది గ్రేట్ రీజన్స్ ఆఫ్ బోత్ ది ఫ్యామిలీస్ వారు రాజరత్న గారు, మాణిక్యం గారు. సంతానికి వెళ్తే సంతలో ఉన్నటువంటి ఒక మంచి పశువు కానీ దేవి కానీ మనం కోరుకుంటాం. ఆ చెల్లె తప్పు చేయలేదు. ఎందుకంటే సలోనికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే సెలెక్టింగ్. ఆమె కోడలు ఎన్నుకోవడంలో కూడా ఏం తప్పు చేయలేదు. ఎందుకంటే ఈ కోడలు కనుక వేరే ప్రాంతానికి వెళ్తే మేము నష్టపోయేవాళ్ళం, ఈ సంఘం నష్టపోయేది. ఎందుకంటే ఒక తెలివి గల కుమార్తె మా కుమార్తెను వేరే సంఘానికి ఇస్తే మేము నిజంగా నష్టపోయేవాళ్ళం. ఆమె కాంట్రిబ్యూషన్ టోటల్గా మాకే ఉంది, మా అల్లుడి కాంట్రిబ్యూషన్ కూడా ఇక్కడ ఉంది. ఒక గొప్ప విషయం ఏంటంటే ఇవాళ ప్రతి కార్డులో కూడా ఒక 10 కార్డ్స్ ఒక కార్డు తప్పకుండా USA అని రాసినది. ఈ భాగ్యం ఇప్పుడు ఈ కాలంలో ఉన్న వాళ్ళకందరికీ కూడా దేవుని అదృష్టంగా భావిస్తున్నాం. మరి USA చదువుకోవడం, USA ఆ ప్రాంతంలో ఉండడం, అక్కడ సభ్యులుగా ఉండడం అనేది చాలా గొప్ప విషయం. కూడా హైదరాబాద్లో ఉన్న సంఘాలలో వాళ్ళకు ఒక ప్రాముఖ్యత ఉండింది. అక్కడ ఉన్నటువంటి సంఘాలలో వాళ్ళు సంఘ మెంబర్గా కానీ తర్వాత రకరకాల సంఘ సెక్రటరీగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడున్నా ముత్యమే. డైమండ్ కెనాట్ బి బికమ్ దాని డైమండ్ అనే పిలుస్తారు. కాబట్టి ద పీస్ ఆఫ్ డైమండ్ ఆఫ్ మస్కులర్ ఫ్యామిలీస్ ఇన్ ఎవ్రీవేర్ అరౌండ్ ది వరల్డ్. మేకర్ ఆఫ్ ఫ్యామిలీస్ ఆల్సో ద పార్ట్ ఆఫ్ మస్కులర్ ఫ్యామిలీ. వీరి ద్వారా వచ్చినట్లయితే ఆయన పట్ల చాలా చాలా ప్రేమగా ఉండేవారు. అప్పుడు ఇల్లిటరేట్స్గా ఉన్నటువంటి వారు, నిరక్షరాస్గా ఉన్నటువంటి వారు ఉన్నటువంటి గొడవ లేకుండా ఆ కుటుంబాలు కాపాడబడ్డాయి. ఆ కుటుంబాలు కాపాడబడ్డ విధానం ఏ స్ట్రక్చర్, ఏ బుక్లో, ఏ డిక్షనరీలో లేని మర్యాదలు వాళ్ళు నేర్చుకున్నారు. ఆ మర్యాదలు నేర్చుకునే దీనమ్మ ఆ కుటుంబానికి, ఇక్కడ ఉన్నటువంటి వైడూర్యమ్మ ఈ కుటుంబానికి, మా తమ్ముడు ప్రసాద్, అదేవిధంగా సలమి, మా మదర్ విజయ, వీరి కోరిక ఏంటంటే తప్పకుండా మా పిల్లలు మా ముందే ఉండాలి. మా ముందే ఉండాలి కాబట్టి మేము దూరం ఇవ్వడానికి ఇష్టపడం అసలే. బట్ ఇది వాస్తవం. కాబట్టి మా మధ్యలో, మా సంఘం మధ్యలో మీరు ఉంటున్నారు కాబట్టి మేము అందరం ఏమనుకుంటామంటే ఒక బలమైనటువంటి అసెట్ మీరు మాకు దొరికింది. మరి మీకున్నటువంటి గొప్పతనం ఇప్పటిదాకా రాబిన్సన్ గారు చెప్పారు. అమెరికా దేశంలో ఉండి కూడా సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ యొక్క ఘన కీర్తిని చాటుతారని చెప్పి మేము భావిస్తాం. ప్రతి సంఘ సభ్యుడు అమెరికా దేశంలో ఉన్నటువంటి క్రైస్తవ మతాన్ని బలంగా వాళ్ళు నాటుతున్నారు. దే ఆర్ రియల్లీ ఏ గ్రేట్ విట్నెస్ ఇన్ అమెరికా ఆల్సో. వరంగల్ సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ ఉన్నటువంటి క్రిటికల్ అవేర్నెస్, ఇదేదైతే అవేర్నెస్ అన్ని రకాలుగా ఉన్నటువంటి ఒకే రక్తం ద్వారా ఉన్నటువంటి ఏర్పాటు చేయబడ్డ ఈ సంఘం ప్రత్యేకత ఏంటంటే ఓపిక. అంటే నేను నా రెండు ఒకటేమో స్మైలింగ్, డిఫరెంట్లీ బికమ్ సక్సెస్ఫుల్. ఎందుకంటే నువ్వు పోరాటం చేస్తూనే ఉంటావు కాబట్టి సక్సెస్ఫుల్. నువ్వు ఓడిపోతావంటే నెట్టు వేసినా, పర్వతాలను నెట్టు వేసినా, గుట్టలు కలిగించినా కూడా దేవుని మీ ప్రేమ మీ పట్ల ఎప్పటికీ ఉంటాయని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి be sure that you are really members of this church and united and వాళ్ళకున్న డిజైన్ ఏంటి కావచ్చు. నేను అనుకుంటా విజయ చాలా సారాత్రులు ప్రయాసం చేసింది కావచ్చు. నా కూతురు పెళ్లి ఈ విధంగా రిపోర్ట్స్ ఆఫ్ పేరెంట్ ఆర్ రియల్లీ గ్రేట్. కాబట్టి మీరు ఇంత అంతరంగా వైభవంగా పెళ్లి జరుగుతున్న కారణం లేకుండా యూ హ్యావ్ టు మెయింటైన్ ఇట్. ఒకటే 3 అక్షరాలు ఈగో. ఈగో ఇస్ ఎ వెరీ బ్యాడ్ వర్డ్. ఈగో అనేది బాధగా ఉండదు. ఈగో సంబడి నెక్స్ట్ జనరేషన్ కూడా ఈ విధంగానే ఉండాలని ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా మా సంఘ నాయకుల మధ్య, మా సంఘ కాపుల మధ్య, ఈ సంఘంలో నూతన దేవాలయం. సీనియర్ సంఘ కాపరి డాక్టర్ జోషి జేమ్స్ గారు, మరి వేదికను అలంకరించిన దైవజనులు, సంఘ నాయకులు అందరికీ ప్రభు నామమున శుభములు తెలియజేస్తున్నాను. వరకు చాలా రోజుల నుండి సలోమి దయాకర్ గారు, మరి సాల్మన్ విజయ్, ఈ 2 ఫ్యామిలీస్ రాజరత్నం బావ
మరియు మాణిక్యమ్మ, ఈ రెండు కుటుంబాలు ఉస్కుల వారి కుటుంబాలలో చాలా ప్రాముఖ్యమైన సంఘంలో వారి ప్రాముఖ్యత చాలా గొప్పది. అన్ని విషయాలలో ఈ సంఘానికి మరి చేదోడు వాదనగా ఉంటూ సంఘ అభివృద్ధిలో ఈ రెండు ఫ్యామిలీస్ ఉండేవి. సో ఈరోజు సలోమి దయాకర్ గారు మరియు సాలమన్ విజయ గారి కుమారుడు కుమార్తె ఒక ఫ్యామిలీ అని చెప్పాలి. మరి మేకల వారు వసుల వారు ఈ రెండు ఫ్యామిలీస్ వారి యొక్క కుమారుడు వినయ్ కుమార్, కుమార్తె శిరీష, వారు ఇప్పటి వరకు విడివిడిగా ఉన్నవారు. పరిశుద్ధ ఆలయంలో పరిశుద్ధ దైవ సేవకుల ఆధ్వర్యంలో వారి యొక్క వివాహం ఘనంగా జరిగేపాటు చేసిన దినం. దీని అందు మనం అందరం సంతోషించాలి. వినయ్, నువ్వు యుఎస్లో ఉన్నావు, యుఎస్లో ఉన్నా, ఇండియాలో ఉన్నా, ఎవర్ యూ హ్యావ్ టు హానర్ యువర్ చర్చ్. ఈ సంఘాన్ని మీరు మర్చిపోకూడదు. సంఘంలో మీ కాంట్రిబ్యూషన్ చాలా ఉన్నది, ఉంటుందని కూడా మేము ఆశిస్తున్నాం. మరి ఈ యొక్క సంతోషకరమైన సమయంలో సాల్మన్ విజయ నా కూతురు వెరీ గుడ్, ఏం అన్నాడు. మా మనవరాలు కూడా నేను అసలు ఉన్న మాట చెప్పప్పుడు చూసినాను, ఇంతవరకు చూడలేదు. ఆ మనవరాలు ఈరోజు వెళ్ళి కుమార్తెగా ఉండడం అనేది తాతగా నేను చాలా సంతోషిస్తున్నా. దేవుడు మీ రోల్ని మరి ఆయన కృపలో భద్రపరిచి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సాల్మన్ గారికి ఉన్నటువంటి సంతోషం చాలా ఉన్నదని ప్రెసిడెంట్ గారు పెద్దలందరూ తెలియజేస్తారు. ఈ సంతోషం ఏది జ్ఞాపనిస్తారు. వారు ఎవరైనా జే అనిల్ కుమార్ ఇజ్రాయల్ గారు వారు చెప్తారు అమ్మాయి పక్షంగా. తర్వాత పి నరేందర్ గారు మా మామయ్య ఏఏ గారికి, ఇతర ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ, ఇతర సంఘాల సభ్యులందరికీ నా వందనాలు. మరి టైగర్ చెప్పిన విధంగా మనకు రెండే విషయాల్లో మనకి వివాహం గురించి చక్కగా చెప్పారు. ప్రేమించడం, లోబడడం, పెద్దలందరూ కూడా అని చెప్తున్నారు. సో మనం విశ్వాసులు కనుక మనం ఎప్పుడు బైబిల్లో చూడాలి. బైబిల్లో ఇలాంటి క్యారెక్టర్లు మనకు ఒకటే దంపతులు కనపడతారు. అది యోసేపు మరియా. యోసేపుకి ప్రధానమైన వెంటనే ఇమ్మీడియట్లీ కష్టాలు స్టార్ట్ అయిపోయాయి. రైట్, కష్టాలు స్టార్ట్ అయిపోయాయి. బట్ దేవుడి మాటలు నమ్మేసి, లోకల్ మాటలు నమ్మకుండా తన భార్యను అత్యంత అధికంగా ప్రేమించి తనదే ఉన్నాడు. తన కష్ట నష్టాలు అన్నిట్లలో తనదే ఉన్నాడు. అలానే మరియమ్మ కూడా షీ నోస్ దట్ షీ ఈస్ గోయింగ్ టు బి ఏ కింగ్, బర్త్ ఫర్ కింగ్ ఆఫ్ ద కింగ్స్. రాజాదిరాజు బర్త్ జన్మనిస్తుందని మరియకు తెలుసు. ఆయన కానీ కించిత్ గర్వం కూడా లేకుండా యోసేపు వచ్చి వెంటనే మనం బెత్లెహేమ్ వెళ్ళాలి, దూర ప్రాంతం అన్నా కూడా లెట్స్ గో అని అన్నది. అలానే గాఢ మాత్రమే ఉంది అని అంటే లెట్స్ గో అని అన్నది. పశువుల పాకం జన్మనీయాలమ్మా అంటే ఇట్స్ ఓకే అని అన్నది. అంత విధేయత. అలాంటి విధేయత మీ ఇద్దరి మధ్యలో, ఆ ప్రేమ, విధేయత, ఆప్యాయత మీ ఇద్దరి మధ్యలో ఉండాలని ఆకాంక్షిస్తూ నా తరఫున, నా కుటుంబం తరఫున, అలాగే జన్ము అండ్ వస్కుల ఫ్యామిలీ పెద్దవాడిగా మా కుటుంబాలందరి తరఫున మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఐ విష్ యూ ఏ వెరీ వెరీ హ్యాపీ మ్యారేజ్ లైఫ్. థ్యాంక్ యూ. వస్కుల శిరీష గారి సంతోషంలో మాట కనబడుతున్నాయి అనేది భావం. వినయ్ శిరీష యొక్క
వివాహ మహోత్సవానికి చేసిన పెద్దలు సంఘ గురువర్యులు అయ్యగారు మరియు సంఘ పెద్దలు మిత్రులు కుటుంబ సభ్యులు ఇప్పటివరకు పెద్దలు మాట్లాడుతున్నంత ఏకీభవిస్తూ మేకలాయన వస్తుల 2 కుటుంబాలు అని సంబోధించే కన్నా ఫస్ట్ జనరేషన్లో మేకల వస్తుల వారు ఒక 50 సంవత్సరాల క్రితం ఇక్కడ ఒకటై వారు జీవితం గడుపుతున్న వారి పిల్లలు ఈరోజు సెకండ్ జనరేషన్లో సిరిసాన్ విని ఏదైతే ఈ వివాహ కార్యక్రమానికి వచ్చిన ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు ఇద్దరి యొక్క దాంపత్య జీవితం సుఖ సంతోషంతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన గురువారికి సంఘాలందరికీ మా కుటుంబాల పక్షాన మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. పెళ్లి కుమార్తె పక్షంగా ఒకరు, పెళ్లి కుమారుని పక్షంగా ఒకరు దైవంలో గ్రీటింగ్స్ తెలియజేయండి. My speech, I want to wish you happy and prosperous new year. The secondly, I want to say my praise to God to pour choicest blessings on my beloved Alulu, Vinay and Shirisha too. Keep smiling always. I want to say, because I do have language barrier, please bear with me. I want to say to my Alulu and Shirisha, note 3 points. One is dedication, the discipline, the second is discipline, and third is dedication. First of all, we have to have a discipline towards your life. Secondly, we have to have a devotion towards God. The third one, the devotion to God and dedication to your work. At the same time, don't forget Alulu, your mother. She is a complete woman, I can say, because she worked along with me in Eastwood hospitals and MGM in every hospital she worked. Why I'm saying complete woman? Because it's a lot of tears, lot of pain, lot of agony, lot of suffering. Akka, really, you're the righteous woman. You're the complete woman, I can say. And also Barbara, my regards and compliments to you. The same time, regarding Salome, I want to say, she's so loving, she's so down to earth, she's so sober woman, because she respects everybody and she's a regular attender of church. Vinay and my model Archana with smiling faces, because Archana is doctor and Vinay is వినయ్ కుమార్ల ఒక గొప్ప దినం అని చెప్పవచ్చు. ఎందుకంటే వారిద్దరు కలిసి ఒకటిగా జీవించబోతున్నారు. మనకు ఎన్ని కళ్ళు ఉంటాయండి? 2 ఉంటాయి. ఈ 2 కళ్ళు నానే. ఒకటేంటంటే 5వ అన్న కుమార్తె కూతురు శిరీష, 2వ అన్న కుమారుని కూతురు శిరీష, 5వ అన్న కుమార్తె కొడుకు వినయ్. ఈ ఇద్దరు దేవుని యందు జతపరచబడ్డారు. ఇందుగాను దేవునికి వేల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఈ కార్యం జరిపిన మరి జోషి జేమ్స్ గారు నేను వందనాలు తెలియజేస్తున్నాను. ప్రస్తుతం నేను అందరిలో మా అన్నదమ్ముల కుటుంబంలో నేను ఆఖరి వాడను. దేవుని దయ వలన ఇక్కడే చదువుకొని మరి ఉద్యోగాల రీతిగా నేను హైదరాబాద్కి వెళ్ళాను. అక్కడ నుండి కూడా మా సంఘాలలో మేము మరి మా అన్న కుమారులు కానీ కుమార్తెల కొడుకులు కానీ మేము సంఘంలో ఒక విధమైన దేవునికి సేవ చేయడానికి మాకు అవకాశం ఇచ్చాడు. అందుకని కూడా దేవునికి వేల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఈ శిరీష వినయ్ కుమార్ల దంపతులకు నా పక్షాన మరి వస్తుల వారి కుటుంబాల పక్షాన అందరి అంటే ఈ 2 కుమారులు మ్యారేజ్ రిజిస్టర్లో సిగ్నేచర్ చేయాలి.
సంఘ అధ్యక్షులు సిగ్నేచర్ చేస్తారు. ఆ తర్వాత పెళ్లి కుమారుడు వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. దేహములో సగభాగముగా, మనుగడలో సహచారిణిగా, దేహములో సగభాగముగా, మనుగడలో సహచారిణిగా, నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. నారిగా సహకారి. ఈ యొక్క శుభ సందర్భాన్ని పురస్కరించుకొని బౌద్ధ ప్రాంతంలో నుండి కూడా 5 కుటుంబాలను 2 యవన బిడ్డలను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి సల్మాన్ విజయరత్న కుటుంబ పక్షంగా మీ అందరికీ ప్రత్యేకంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వారు ఎంతగానో ఆశపడ్డారు, నా కుమారుడు అమెరికా నుండి రాగానే పెళ్లి జరగాలని. అది 24వ తేదీ అమెరికా నుండి రావడం, 9వ తేదీ 2020 సంవత్సరం వివాహం జరగడం ఆశ్చర్యమే. ఈ యొక్క కార్యక్రమానికి సిద్ధపడిన 7 కుటుంబాలను బట్టి ప్రభును స్తుతిస్తూ ఈ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని వచ్చిన ప్రతి ఒక్కొక్కరికి పేరు పేరవలసిన వందనాలు తెలియజేస్తూ ఈ వివాహం అనంతరం రామ్ లక్ష్మణ్ ఫంక్షన్ గార్డెన్లో కరీమాబాద్లో వివాహ విందు ఉన్నది. అందరికీ కూడా యవన బిడ్డలను దీవించి వివాహ విందులో పాల్గొనేలాగానే ప్రత్యేకంగా మనవి చేస్తూ ఈ కొద్ది మాటలు పంపిస్తున్నాను. 2020వ సంవత్సరం మరి ప్రియులు దయాకర్ గారు, సలోమి మేకల, అదేవిధంగా వారి కుమారుడు వినయ్ కుమార్కు, తర్వాత వసుకుల ప్రసాద్ సలోమన్ విజయ కుమార్తె వసుకుల వారి యొక్క శరీర వివాహం 9/1/2020లో ఈ వివాహం దగ్గర ఎట్లా సర్టిఫికేట్ ఇస్తున్నాను. ఒకటే సర్టిఫికేట్ ఇచ్చేది, చెరువుబడి మాత్రం వివాహం. కాబట్టి కలిసి తీసుకోండి, ఎవరు నమ్మితే వారి దగ్గర ఉంచుకోండి. ప్రేమమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వందనములు, స్తోత్రములు. మేకల దయాకర్ సలోమి గారి కుమారుడు వినయ్ కుమార్కును, వసుకుల సలోమన్ విజయ గారి కుమార్తె శిరీషకును జరిగిన వివాహ కార్యక్రమంలో మీరున్నారు తండ్రి. స్తోత్రం. బిడ్డలు చేయి ప్రమాణాలన్నింటినీ మీరు విన్నారు తండ్రి. ప్రమాణాలకు అనుగుణంగా జీవించగలిగినటువంటి కృప కూడా బిడ్డలకు దయచేసి ఐశ్వర్యములను, ముఖ్యంగా మీ అందరి భయభక్తులను, దేవుని ఎడల భయము, సన్నం ఎడల భయము, సన్నిధి ఎడల భయము ఈ బిడ్డలకు దయచేసి మీ కృపలో నిత్యం వర్ధులకు, పిల్ల పాపల చేత వర్ధులకు ఈ బిడ్డలకు కావలసినటువంటి కృప దయచేయమనండి. ఈ వివాహం అంత ఘనంగా జరిగించినందుకు మీకే అనంత కోటి స్తోత్రాలు చెల్లించుకోవచ్చు. యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి.
ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని సహాయము వినయ దంపతులకు సదాకాలము తోడైనను కాక. ఆమె సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. జంటగా ఉండమేలని, జంటగా ఉండమేలని, శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. దేవునికి అతి ప్రియులుగా ఫలములతో వృద్ధి పొందగా, దేవునికి అతి ప్రియులుగా ఫలములతో వృద్ధి పొందగా, వేరుగా నున్న వారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు. రెడీ నేను రెడీ, గానా బజానా బ్యాండ్ రెడీ, చెట్టు రెడీ ప్లేస్ రెడీ, వెళ్ళాడుకుందాం ఇష్టపడి. నువ్వు రెడీ నేను రెడీ, గానా బజానా బ్యాండ్ రెడీ, చెట్టు రెడీ ప్లేస్ రెడీ, వెళ్ళాడుకుందాం ఇష్టపడి. కళ్ళలో క్రేజీ కలలు రెడీ, మనసులో ఆరాటాలు రెడీ, రాజహంస ఏడువారాల పూలు రెడీ. నువ్వు రెడీ నేను రెడీ, గానా బజానా బ్యాండ్ రెడీ, చెట్టు రెడీ ప్లేసు రెడీ, వెళ్ళాడుకుందాం ఇష్టపడి.
ఏనాడో రాసున్నదే కనుకేను తోడయ్యావే ఈ జన్మకు నాకు ఇంకేం కావాలే ఓ హోయ్ 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 జగ మేలే సంబర మేలే నీ జతలో నేనున్నాలే ఈ జన్మకు నాకు ఇంకేం కావాలే నిదరెందుకే నిజమెందుకే నీ కలల గాలి నాకు హాయి ఊయలే వస్తానే వస్తానే నీ వెంటే వస్తానే వస్తా వస్తా వస్తానే నీ వెంటే వస్తానే 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 నీ వెంటే వస్తానే వస్తా వస్తా వస్తానే నీతోనే వస్తానే కలవకపోతే అసలేమయ్యేదో ప్రాణం నీ అడుగునాడుగవుతుంటే తెలియదులే కాలం దూరం ఓ ప్రపంచమే ఓ కొంచెమై నీలా మారి ప్రతిక్షణం సుమనోహరం ప్రతి పుట్టుకలో నిన్ను కట్టుకునేలా అడిగా బహుమానం వస్తానే వస్తానే నీ వెంటే వస్తానే వస్తా వస్తా వస్తానే నీతోనే వస్తానే నీతోనే ప్రతి శ్రీకారం వద్దంట వర్జం వారం ఆకాశం నా మమకారం అది నీకేలే బంగారం ఓ దేహం ప్రాణం అన్నీ సగం నువ్వు లేకుంటే సగం సగం నా జీవితం వస్తానే వస్తానే నీ వెంటే వస్తానే వస్తా వస్తా వస్తానే నీతోనే వస్తానే వస్తాలే వస్తాలే నీ వెంటే వస్తాలే వస్తా వస్తా వస్తాలే నీతోనే వస్తాలే ఏనాడు రాసున్నదే కనుకేను తోడయ్యావే ఈ జన్మకు నాకు ఇంకేం కావాలే నిజరెందుకే నిజమెందుకే నీ కలల గాలి నాకు హాయి ఊయలే వస్తానే వస్తానే నీ వెంటే వస్తానే వస్తా వస్తా వస్తానే నీ వెంటే వస్తానే 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 నీ వెంటే వస్తానే వస్తా వస్తా వస్తానే నీతోనే వస్తానే
ఇంటిలోన తారలే చేతిలోకి జారినట్టు గుండెలోన పూలబాన కురిసినట్టుగా ఎంతో ఫన్ ఎంతో ఫన్ నెమలికే పాటలే నేర్పినట్టు కోయిలమ్మ కొమ్మపై కూచిపూడి ఆడినట్టు కొత్త కొత్త స్వరములే పుట్టినట్టుగా ఎంతో ఫన్ ఎంతో ఫన్ కాళిదాసు కావ్యము త్యాగరాయ గేయము కలిపి మనసు పాడినట్టుగా అందమైన ఊహలు అంతులేని ఆశలు వాకిలంతా పంపినట్టుగా ఎంతో ఫన్ ఎంతో ఫన్ కళ్ళు కళ్ళు కలుపుకుంటూ కలలు కలలు పంచుకుంటూ కాలమంతా సాగిపోని మోహమంతా కరిగిపోతూ విరహమంతా విరిగిపోతూ దూరమంతా జరిగిపోని రాత్రిరంటే కమ్మనైన కౌగిలింత పిలుపని తెల్లవార్లు మేలుకోవడం ఉదయమంటే తీయనైన ముద్దు మేలు కొలుపని దొంగలాగా నిద్రపోవడం ఎంతో ఫన్ ఎంతో ఫన్ రోజుకొక్క బొట్టు బిళ్ళే లెక్క పెడుతూ చిలిపి అద్దం కొంటె నవ్వే నవ్వుతోందే బయటికెళ్ళే వేళ నువ్వే పిలిచి ఇచ్చే వనపు ముద్దే ఆయువేదో పెంచుతోందే ఇంటికెళ్ళే వేళ అంటూ మల్లె పూల పరిమళం మత్తు జల్లి గుర్తు చేయడం బయట చిన్నదాని ఎదురు చూపు కళ్ళలో కొత్త ఉత్సవాన్ని నింపడం ఎంతో ఫన్ ఎంతో ఫన్
పిల్లగాడు పట్టా పట్టాసే పిల్లసొక్కు చక్కా చక్కాసే ఏకదమ్ జోడి ఏ క్లాసే అంటుకుంది క్రేజీ రొమాన్స్ యరమాని సుట్టు అడిడాసు బుట్టు అదిరే నీ కటౌటు మస్తుగున్నదే నోట పెట్టుకోనా మండు టెండలోను మచ్చ ముక్కలాగా కరిగిపోనా టచ్చుపాడులాంటి బుగ్గ పైన ముచ్చటొచ్చి ముద్దు పెట్టుకోనా సూది గుచ్చుకున్న గాలి బూరలాగా పేలిపోనా లవ్ దేశాన్నే కనిపెట్టేసి లైఫ్ లాంగ్ నిన్ను దాచిపెట్టుకోనా మోస్ట్ వాంటెడ్ బాయ్ మోగించు డోలు సన్నాయి ఐ వాంట్ బూస్ట్ బుజాయి వాస్తు సూపర్ అమ్మాయి వయసు పీచు మిఠాయి ఒకసారి కానుకి చేయి పిల్లగాడు పట్టా పట్టాసే పిల్లసొక్కు చక్కా చక్కాసే ఏకదమ్ జోడి ఏ క్లాసే అంటుకుంది క్రేజీ రొమాన్స్ రోజా లిప్స్ నట్ట రౌండ్ తిప్పి ఫుల్ సౌండ్ ముద్దులిచ్చుకోవే సిగ్గు బారికెచ్చు తెంచుకున్న ఈడు స్పీడ్ అయ్యింది బాడీలో పూల బంతిలాగా గుండె మీద కొచ్చి గుచ్చుకోవే అత్తగారి హౌస్ అలుగేసు తీసి వెల్కమ్ అంది నీ మాటల్లో మన పెళ్లి బాట డీజే మిక్స్ లో నా మొత్తం మోగుతోంది మోస్ట్ వాంటెడ్ బాయ్ మోగించు డోలు సన్నాయి ఐ వాంట్ బూస్ట్ బుజాయి వాస్తు సూపర్ అమ్మాయి వయసు పీచు మిఠాయి ఒకసారి కానుకి చేయి యరమాని సుట్టు అడిడాసు బుట్టు అదిరే నీ కటౌటు మస్తుగున్నదే బాపురే బలి స్వీటు బెల్జియం చాక్లెట్ ఫ్యూజులే వెళ్ళిపోయేట్టు గుంజుతున్నదే అరిటాకు సొగులే అటు ఇటుగా అలుగోరు పిల్లడా త్వర త్వరగా గడిదాటేసి గలబా చేసి సిగ్నల్ ఇచ్చినవే సిగ్గు సిగదరగా మోస్ట్ వాంటెడ్ బాయ్ మోగించు డోలు సన్నాయి ఐ వాంట్ బూస్ట్ బుజాయి వాస్తు సూపర్ అమ్మాయి వయసు పీచు మిఠాయి ఒకసారి కానుకి చేయి అరెరే ఎక్కడ 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 నా ప్రాణం ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం అరెరే ఎప్పుడు 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 నీతో నా పయనం ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం మాటల్లే మరిచే సంతోషం పాటల్లే మారింది ప్రతి క్షణం అరెరే ఎక్కడ 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 నా ప్రాణం ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం అరెరే ఎప్పుడు 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 నీతో నా పయనం ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం
చుక్కలన్నీ ఒకటిగా కలిపితే మన బొమ్మ కాదా దారిలో ఈ పువ్వులన్నీ జంటగా వేసిన మన అడుగులేగా మబ్బుల్లో చినుకులు మనమంట మనమే చేరేటి చోటేదైనా అయిపోదు పూదోట అరే ఎక్కడ 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 నా ప్రాణం ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం అరే ఎప్పుడు 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 నీతో నా పయనం ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం కళ్ళతో ఓ చూపు ముద్దే ఇవ్వడం నేర్పుతా నేర్చుకోవా పెదవితో పెదవులకి ముద్దే అడగడం తెలియని అలవాటు మార్చవా కాటుకనే దిద్దే వేలవుతా వేలే పట్టి ఏ వేళ నీ వెంట అడుగేస్తా ఎక్కడ 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 నా ప్రాణం ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం అరే ఎప్పుడు 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 నీతో నా పైన ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం పెదవే చెబుతుంటే విన్నానే ఉన్నానే ఉన్నానే తొలి ప్రేమై నీలోనే ఉన్నానే నీ ఎదలో ఎదలో పుట్టేసిందా ప్రేమ నా పైన నా మనసే మనసే కనిపించిందా కాస్త లేటైనా నీ వెనకే వెనకే వచ్చేస్తున్నా దూరం ఎంతున్నా మరి ఎప్పుడీ రోజు వస్తుందని వేచి చూస్తున్నా పెదవులు దాటని పదం పదంలో కనులలో దాగని నిరీక్షణంలో నాతో ఏదో అన్నావా తెగి తెగి పలికే స్వరం స్వరంలో తెలుపక తెలిపే అయోమయంలో నాలో మౌనం విన్నావా నాలానే నువ్వు ఉన్నావా మన కథ బ్యూటిఫుల్ మన కథ బ్యూటిఫుల్ పద పద find the meaning live the feeling of beautiful love మన కథ beautiful మన కథ beautiful love పద పద find the meaning live the feeling of beautiful
జరగనుందు ఏమో ఈ పైన మన కథ బ్యూటిఫుల్ మన కథ బ్యూటిఫుల్ పద పద find the meaning live the feeling of beautiful మన కథ beautiful మన కథ beautiful పద పద find the meaning live the feeling of beautiful నిగనిగలాడెను కణం కణం నీ ఊపిరి తాకిన క్షణం క్షణం నా తలపై వలపై మెరిసేలా వెనకడుగేయక నిరంతరం మన ప్రేమ ప్రవాహం మనోహరం ప్రతి మలుపు గెలుపై పిలిచేలా బాగుంది నీతో ఈ ప్రయాణం మన కథ బ్యూటిఫుల్